పేరు చెప్పండి మేడం. నా పేరు మాధవి. మీరు మీ అనుభవాన్ని పంచుకోండి. నా పేరు మాధవి, మాది జమ్లమడుగు. నేను 11 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేయబట్టి. నేను అనారోగ్యం పూర్తి దెబ్బతినే ధ్యానంలోకి వచ్చినాను. ఆ ధ్యానంలో కూడా అనంతపురం లక్ష్మీనారాయణ రెడ్డి సార్ ద్వారా వచ్చినాను. ఆ ధ్యానం కూడా ఎందుకు చేయాలంటే మా బాబుకు సరిగ్గా నడచలేక ఆయన కోసం నేను ధ్యానం చేయాలి, ఆయనకు సేవ చేయడం కోసం నేను బతకాలి ఒక తల్లిగా అనుకొని ధ్యానంలోకి వచ్చినాను. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అప్పుడు నేను ఆర్య సమాజము పూజలు చాలా బాగా చేస్తుంటే నాకు అక్కడ లేని శక్తి ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నేను తీసుకున్నాను. శక్తిని తీసుకోవడం అంటేనే ధ్యానం చేయడము, మిగతా చోట్లంతా శక్తిని పోగొట్టడము. అందుకోసమే నాకు మళ్ళీ గురువుగారు గొనియనూరు పిరమిడ్కు శంకుస్థాపన కూర్చుంటే అక్కడికి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళి గురువుగారితో ధ్యానం చేపిస్తే అక్కడ ధ్యానం చేసిన తర్వాత గురువుగారిని మా ఇంటికి రాండి అని పిలుస్తానే ఆయన టక్కున కొట్టిన తర్వాత నాకు ఫీలింగ్ అయింది అనమాట. ఆయన కొట్టడం వల్ల ఒక లోపల గెంటే ఏర్పడింది. ఏంది ఇట్లా కొట్టినాడు, అవమానకరంగా అనిపించింది. లాస్ట్న వెళ్ళి అడిగితే ఎవరినే కానీ ఆయన కొట్టాడు, ఏదో పోయింది అని చెప్పినాడు. ఎందుకు నేను ఆ విషయం చెప్తున్నా అంటే గురువులు ఏ గురువు వచ్చినా కానీ వెళ్ళండి దయచేసి. ఆ ఎనర్జీ వల్ల మీరు ఆయన కొట్టడము తిట్టడము అలాంటి వాళ్ళు అర్షట్ వర్గాలను జయించిన వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ మనకు మంచే జరుగుతుంది. అందుకే అలా కొట్టడం వల్ల నాకు లోపల ఉండేది. నేను రోజుకు గంట ధ్యానం చేసేదాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత 5-6 గంటలు 6 గంటలు అక్కడ గ్రూప్ మెడిటేషన్ పెట్టి చుట్టుపక్కల వాళ్ళతో 5-6 గంటలు ధ్యానం చేయించిన నాకు 6వ రోజే నాకు పూర్తిగా నా లోపల ఉన్న ప్రాబ్లం నేను మరొక జన్మ ఎత్తినట్టు అనిపించింది. 6వ రోజు నుంచి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు భూమిని వాళ్ళకందరికీ ధ్యానం చెప్పాలని నేను ఆ రోజు నుంచే నిర్ణయించుకొని ఈ రోజు వరకు నేను వదిలిపెట్టలేదు. ఇంకొకటి నేను గురువుగారిని, ఎందుకంటే గురువుగారే నన్ను కొట్టడం వల్ల నాకు లోపల కర్మ తెగింది కాబట్టి నేను ఆయన్నే అడిగిన, ఏం సరే నేను మా బాబు బాగుండాలి, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, అందరూ నాకు సహకరించాలి అని కోరుకుంటే ఆయన నాకు ఒకటి చెప్పినాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక పశువు కూడా ఇతరులకు ఉపయోగపడాలి అని తన బిడ్డ పాలు ఇస్తుంటే మనం ఆ పశువును కూడా పాలు మనం తాగుతున్నాము, మనం ఎందుకు ఉపయోగపడుతున్నాం మనిషి జన్మ ఎత్తింత జ్ఞానం ఇచ్చి అని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ క్లారిటీగా చెప్పండి అంటే ఒక కొవ్వొత్తి వెలుగుకు 100 కొవ్వొత్తులను వెలిగించవచ్చు అని సార్ క్లారిటీ ఇచ్చినాడు. ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా ఎంత నామం చేసినా ఎంత జపం చేసినా శక్తిని పోగొట్టుకుంటారు, కానీ ధ్యానం చేస్తే శక్తిని పొందుతారు. నేను ప్రతిసారి పిరమిడ్లో ధ్యానం చేసి నా శక్తిని నేను ఇంప్రూవ్మెంట్ చేసుకొని శాకార జగత్కు, ధ్యాన జగత్కు, పిరమిడ్ జగత్కు ఉపయోగపడుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పిరమిడ్ మాస్టర్లకు. థ్యాంక్ యూ మేడం, మీ అనుభవాన్ని చాలా చక్కగా పంచుకున్నారు.